సెప్టెంబర్ 1, 1983 కొరియన్ ఎయిర్ ఫ్లైట్ 007 ఒక సాధారణ అంతర్జాతీయ ప్రయాణం. కాని ఇది భయంకరమైన రహస్యమైపోయింది. బోయింగ్ 747 కొరియా నుండి యాంకరేజ్ కియవా న్యూయార్క్కు వెళ్తున్న ఈ విమానం 269 మంది ప్రయాణికులు మరియు క్రూక్ సభ్యులు సదరు ప్రయాణంలో ఉన్నారు. అక్కడి నుండి ఇది మోసపూరిత గగనయాత్రగా మారిపోయింది. క్రమంగా విమానం సోవియట్ యూనియన్ గడిలోకి తప్పిపోయింది. రహస్య విమాన గమనాన్ని భ్రమితం చేసిన సోవియట్ యుద్ధ విమానాలు కొరియన్ ఎయిర్ 007ని ఆమోదం లేకుండా ఇంటర్సెప్ట్ చేశాయి. 1983 సెప్టెంబర్ 1 సాయంత్రం సోవియట్ ఫైటర్ జెట్ MiG-23 మిడిల్ ఎయిర్లో కొరియన్ ఎయిర్ 007పై దాడి చేసింది. ప్రమాదకరమైన క్షణాల్లో భారీ విమానం భూమికి పడ్డది. $269 ప్రాణాలు కోల్పోయాయి. ఈ ఘటన అంతర్జాతీయ సముదాయాన్ని కలకలం రేపింది. ప్రపంచ రాజకీయ రంగంపై ప్రశ్నల ముహూర్తం. వాస్తవమేనా? గూఢచారి చర్య? అసలు ఎందుకు కొరియన్ ఎయిర్ 007 సోవియట్ గడిలోకి ప్రవేశించింది? అది కేవలం నావిగేషన్ తప్పిదమేనా? లేదా అంతర్గత మిస్టరీలు ఏదో దాగి ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పటికీ తెలియలేదు. ఇలాంటి గూఢచారి సంఘటనలు ఇంకా వెనుక రహస్యాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. రహస్యమైన ద్వారం, డోర్ ఆఫ్ మిస్టరీ.